వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. రేపటి నుండి రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్. పలు కీలక అంశాలపై ఆరా తీసిన ముఖ్యమంత్రి. లాక్డౌన్ ప్రకటనతో అప్రమత్తమైన మందుబాబులు. వైన్ షాపుల ముందు కిలోమీటర్ల మేర బారులు తీరిన మద్యం ప్రియులు. కోదాడ చెక్ పోస్టు వద్ద కోవిడ్ పేషెంట్ల ఆర్తనాదాలు. వాహనాల తనిఖీల్లో అంబులెన్సులు అడ్డుకున్న పోలీసులు. పెద్దబూర పిహెచ్సిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే. వైద్య సేవలపై ఆరా తీసిన నోముల భగత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాక్డౌన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జోక్యంతో ఈ దిశగా అడుగులు వేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దంటూ సూచించారు. లాక్డౌన్పై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అన్ని సేవలకు అనుమతి ఇచ్చింది. 33% సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాల నిర్వహించుకునేలా మినహాయింపు ఇచ్చింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది. పెళ్లిలకు 40 మంది, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. జాతీయ రహదారులపై పెట్రోల్ బంకులు కొనసాగిస్తారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19, NREGS పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ సంబంధించిన వాటి మీద సమీక్ష నిర్వహించారు. Yesterday was an incident where Chittoor Jillalo incident took place where Tamil Nadu నుంచి రావాల్సిన అంబులెన్స్ ట్యాంకర్ సరైన సమయానికి రాలేకపోయినందు వలన ఆక్సిజన్ కొరత ఏర్పడి దానివల్ల it led to దాదాపుగా 11 మంది చనిపోయినారు. లీడ్ టైం, ట్రావెల్ టైం తగ్గించేసి అక్కడ నుంచి ఎంపీ క్యాంపస్ ఒడిశాకి డెవలప్ చేసి అక్కడ నుంచి ఆక్సిజన్తో వెలికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాము. రిడ్యూస్ విదేశీ టైమ్స్ these are testing times. I requested all the collectors do not be disheartened by what is happening, but be more vigilant. We should give more ఇంకా మానవత్వం చూపించాల్సిన అవసరం ఉంది అనేది ఇంకా మోర్ అండ్ మోర్
we address these issues in a much sympathetic manner. Mobile level చేసే ప్రయత్నం చేస్తామో మనకు కనిపించే విధంగానే కావాలని పొలిటికల్ రీజన్స్ మనుషులు పెట్టుకొని దుష్ప్రచారాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు తెలుసు, ప్రతిపక్షాన్ని అధికారంలో లేదు అని చెప్పి జీర్ణించుకోలేక వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి తేవాలి అని తాపత్రయపడే ఎల్లో మీడియాకు తెలుసు. దేశంలో ఉన్న కెపాసిటీ 7 కోట్ల, అందులో 6 కోట్లు కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉంటే 1 కోటి భారత్ బయోటెక్ సంస్థ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను 1 కోటి వ్యాక్సిన్స్. 45 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే రాష్ట్రంలో రేపటి నుంచి లాక్డౌన్ విధిస్తున్న నేపథ్యంలో వైన్ షాపుల వద్ద మద్యం ప్రియులు భారీగా క్యూ కట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తుండటంతో మలక్పేట, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, చైతన్యపురి, సరూర్ నగర్, కర్మాన్ ఘాట్, చంపాపేట, రామ్నగర్, ముషీరాబాద్ పలు ప్రాంతాల్లో వైన్ షాపుల ముందు బారులు తీరారు. ఎలాంటి సామాజిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా క్యూలో నిల్చున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై కోవిడ్ పేషెంట్స్ ఆర్తనాదాలు పెడుతున్నారు. ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కోదాడ చెక్పోస్ట్ వద్ద పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ పేషెంట్స్ నే టార్గెట్ గా సూర్యాపేట జిల్లా పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఆసుపత్రి అడ్మిట్ లెటర్ ఉన్నా అనుమతికి నిరాకరించారు. దీంతో పోలీసుల వైఖరిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో చూపించిన పీడిఎఫ్ బుక్ చేసిన పీడిఎఫ్ చూపించినా కానీ నాట్ అలౌడ్. ఓన్లీ డాక్టర్ గారు ల్యాండ్ లైన్ నుంచి చేస్తేనే మాత్రం అలౌడ్ అంటున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు ఆన్లైన్లో మనం బుక్ చేయించుకున్నది ఇక్కడ ఉంది, పీడిఎఫ్ చూపిస్తున్నాం, ఇంకేంటి ట్రబుల్ ఏంటి? అది
సో ల్యాండ్లైన్ నుంచి కాల్ చేయమంటారు. ల్యాండ్లైన్ నుంచే కాల్ చేయాలంట. పీడిఎఫ్ చూపించినా నాట్ అవైలబుల్ అంటున్నారు. 1 అవర్, హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ చెక్ పోస్ట్ దగ్గర బండి అయితే ఆపారు. ఈ హాస్పిటల్ నుంచి ల్యాండ్లైన్ నుంచి వీళ్ళకి కాల్ చేస్తేనే అలౌడ్ అంట సార్, లేకపోతే నాట్ అలౌడ్ రిటర్న్ అంటున్నారు. పొజిషన్ అయితే అది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది ఇక్కడికి వచ్చి. పొజిషన్ అయితే అది. వాళ్ళైతే కాల్ అటెంప్ట్ చేయట్లేదు, ప్లస్ అక్కడ నుంచి సిగ్నల్ రావట్లేదు. సో ఏదైనా ఇబ్బందిగా ఉంది. పేషెంట్ కండిషన్ ఏంటి? పేషెంట్ కొంచెం సివియర్గా ఉంది. ఏ హాస్పిటల్ అండి? బండిలో ఆక్సిజన్ అయిపోతే నో ప్రాబ్లం, ఇంకా చెప్పగలిగింది లేదు. హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? ఉన్న ఆక్సిజన్ వరకు ఓకే. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది, ఇంకో 1 అవర్ వస్తుంది. ఊళ్ళోకి వెళ్ళడానికి ఇంకో 2 అవర్స్ పడుతుంది. ఆక్సిజన్ అయిపోతే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనురాధ సుందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జటావత్ రవినాయక్, టీఆర్ఎస్ కేవీ స్టేట్ సెక్రటరీ బషీర్, పెద్దవూర సర్పంచ్ నడ్డి లింగయ్య ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గుర్రపోట్లో 2 సిలిండర్లు ఉన్నాయి. ఒకటి ఫుల్ ఉంది, ఒకటి ఖాళీ ఉంది. అది కూడా ఫుల్ చేపిస్తాం. అది ఫుల్ ఉందా? ఫుల్ ఉంది. ఫస్ట్ ఫుల్ ఉంది, పక్కన ఉంది. ఓకే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈసారి ఇట్లా మైనా వచ్చింది, కానీ మంచి లాక్డౌన్ అంటే ముందు వచ్చి ఫుల్ చేస్తున్నాం. ఇంకోటి ఆక్సిజన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓన్లీ వ్యాక్సిన్ సెంటర్ వచ్చే పరిస్థితి ఇప్పుడు డైలీ అంటే ఎట్లా కలుగుతాను. దీని మీద నేను నేను ఇవన్నీ తీసుకున్న తర్వాత మీటింగ్ ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారా? కాబట్టి పిహెచ్సీలోకి పోయిన తర్వాత మళ్ళీ 5-6 మీరైతే ఒకటే వాడేది. కొంచెం ఎక్కువ శాతం కరోనా కేసులు పెరుగుతున్నాయి. అసలు మన మొత్తం కాన్స్టిట్యుయెన్సీ మొత్తం చాలా ఎక్కువ మంది చనిపోతున్నారని చెప్పడం, ఎక్కువ మంది కరోనా కేసులు వచ్చినాయని చెప్పడం, నిజంగా వాస్తవిక పరిస్థితులు, వాస్తవిక ఏదైతే నెంబర్లు ఉన్నాయో దాన్ని పట్టించుకోకుండా ఒట్టిగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటట్టుగా ఈరోజు ఈ ఏదైతే మనం చెప్తున్నామో దీన్ని కొంచెం అందరం జనాలని ఒట్టిగా భయం పెట్టకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మన నియోజకవర్గం మొత్తం అన్ని పిహెచ్సి సెంటర్లు, అందులో భాగంగా ఈరోజు పెదవూర పిహెచ్సి సెంటర్కి మండల ఎంపీపీ అయినటువంటి అనురాధ సుందర్రెడ్డి గారు కావచ్చు, అలాగే మన మండల అధ్యక్షులు, అలాగే మండల గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ అయినటువంటి ఉప సర్పంచ్ గారు, అలాగే ముఖ్య నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరి సమక్షంలో ఈరోజు పిహెచ్సి సందర్శించడం జరిగింది. ఇక్కడున్న ప్రధానమైనటువంటి సమస్య ఒకటి, రోగులకు వాళ్ళు ఉండడానికి ఏదైతే బిల్డింగ్ ఉందో ఇది చాలా దారుణంగా ఉంది. కొన్ని రూమ్లు అయితే ఆల్మోస్ట్ కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది అబ్జర్వ్ చేసినాం. దీనికి సంబంధించి ఇది 3 సంవత్సరాల నుంచి కూడా ఇట్లనే ఉందని తెలిసింది. దీన్ని ఖచ్చితంగా ఇమీడియట్గా మరమ్మతులకు కావచ్చు, లేకపోతే తీసేసి వేరే బిల్డింగ్ ఏర్పాట, ఇదంతా నేను ఇమీడియట్గా మంత్రి గారి దృష్టికి తీసుకు. గుంటూరు రైల్వే మహల్లో ఏర్పాటు చేసిన స్టెప్ డౌన్ కోవిడ్ సెంటర్ను కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రారంభించారు. కోవిడ్ వచ్చిన వ్యక్తి వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసిన కేంద్రం సౌకర్యంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ కోవిడ్ సెంటర్లో 70 బెడ్ల పడకలు ఉండే విధంగా ఏర్పాటు చేశామన్నారు. అన్ని వేళల్లో డాక్టర్స్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఈ రైల్వే వాళ్ళు ఒక రైల్ మహల్ కోవిడ్ కేర్ సెంటర్ మరియు స్టెప్ డౌన్ సెంటర్ ఫెసిలిటీ
మనం స్టార్ట్ చేయబోతున్నాము. రైల్వే వాళ్ళు ప్రత్యేకంగా డిఆర్ఎం గుంటూరు వాళ్ళ సాయంతో కోఆపరేషన్తో ఈ బిల్డింగ్లో 70 పడకలు పెట్టేసి దాంట్లో కూడా 16 ఆక్సిజన్తో కూడిన బెడ్స్ ఉంటాయి. దాంతోపాటు 24/7 అంబులెన్స్, డాక్టర్సు, నర్సెస్, మనకి ఫుడ్ కూడా దొరుకుతుంది, శానిటేషన్ ఈజ్ అవైలబుల్. సో విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఒక కోవిడ్ కేర్ సెంటర్ మరియు స్టెప్ డౌన్ సెంటర్ ఈరోజు మనం మొదలు పెడుతున్నాము. స్టెప్ డౌన్ ఫెసిలిటీ ఏంటంటే మనకి జీజీహెచ్ కానీ మిగతా హాస్పిటల్స్లో కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ ఎవరైనా కొద్దిగా స్టేబుల్ అయిపోయి వాళ్ళు పారామీటర్స్ కొద్దిగా బెటర్గా అయిపోయి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టెప్ డౌన్. కోవిడ్ కేర్ సెంటర్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా పాజిటివ్ అయినా మన డాక్టర్స్ ట్రయేజింగ్ చేసుకుంటారు, చెక్ చేసుకుంటారు. మైల్డ్ కేసెస్ వాళ్ళు హోమ్ ఐసోలేషన్కి చెప్తారు. హోమ్ ఐసోలేషన్ చెప్పేటప్పటికి వాళ్ళ ఇంట్లో సరైన స్పేస్ లేకపోతే వాళ్ళు ఈ కోవిడ్ కేర్ సెంటర్కి తీసుకురావడం జరుగుతుంది. సో మన గుంటూరు ప్రజలు ఎవరైనా కోవిడ్ బాధితులు ఎవరైనా ఈ కోవిడ్ కేర్ సెంటర్ కానీ స్టెప్ డౌన్ సెంటరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దీంతోపాటు ఆల్రెడీ 12 కోవిడ్ కేర్ సెంటర్సు విత్ మరియు లైక్ 4000 బెడ్స్తో కూడిన కోవిడ్ కేర్ సెంటర్స్ ఆల్రెడీ రన్ చేస్తున్నాము. సో కోవిడ్ పాజిటివ్ అయిన ప్రతి మనిషి ఈ కోవిడ్ కేర్ సెంటర్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అక్కడ అన్ని సౌకర్యాలు మనము క్వాలిటీ పరంగా ఏర్పాటు చేస్తున్నాము. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 27వ డివిజన్లో తన గెలుపు కోసం కృషి చేసిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, యువతకు బీజేపీ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తన నివాసంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ 27వ డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కోవిడ్ కారణంగా 27వ డివిజన్ ప్రజలను కలవలేకపోతున్నామని అన్నారు. ఈ సందర్భంగా నూతన కార్పొరేటర్ను కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చింతాకుల అనిల్ కుమార్ గారిని మెజార్టీతో గెలిపించినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా రాబోయే రోజుల లోపల ఈ యొక్క డివిజన్ అభివృద్ధిని గత పాలకుల నిర్లక్ష్యంతో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి కనీస అభివృద్ధి కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈ యొక్క డివిజన్ లోపల మేము పర్యటిస్తుంటే కనిపిస్తున్నది. కాబట్టి ఆ డివిజన్ యొక్క అభివృద్ధి కోసం మేము తప్పనిసరి కూడా అహర్నిశలు కృషి చేస్తామని ప్రజల లోపలనే ఉండేటువంటి అభ్యర్థిని మీరు ఎన్నుకున్నారు. మీకోసం మా యొక్క అభ్యర్థి అయినటువంటి మన కార్పొరేటర్ అయినటువంటి అనిల్ కుమార్ తప్పనిసరి కూడా ఏ సమస్య ఉన్నా మీ ముందుకు వచ్చి తప్పనిసరి మీరు మా దగ్గరికి రానవసరం లేదు. గత పాలకుల్లాగా కాకుండా మేమే మీ దగ్గరికి వస్తాం. కోవిడ్ కారణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కలవలేకపోతున్నాం చాలామందిని కూడా. కొన్ని ఏరియాల లోపల చాలా కోవిడ్ కేసెస్ ఉన్నాయి. శానిటైజర్ కానీ ఇవి చేయిస్తున్నాం. ప్రభుత్వం లోపల ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఈరోజు ఎల్వీఆర్ నగర్ లోపల కూడా మన టెస్టులు క్యాంప్ ఏర్పాటు చేయించడం జరిగింది. శానిటైజేషన్ కూడా చేయించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఉన్నటువంటి ఇక్కడ ఎంతమంది మనకు శానిటేషన్ వర్కర్లు ఉన్నారు, మన ఏదైతే వర్కర్స్ ఎంతమంది, మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది ఎంతమంది ఉన్నారనేటువంటిది కూడా ఈరోజు మేమందరం కూడా వారందరినీ పిలిపియడం జరుగుతున్నది. ఈ యొక్క కారణంగా ముఖ్యంగా ప్రజలందరినీ నేరుగా కలుసుకోలేకపోతున్నాం. మీడియా ద్వారా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీ అందరి దగ్గర కూడా త్వరలోనే అందరికీ ఇంటింటికి వచ్చి కలిసేటువంటి. కరోనా ఎఫెక్ట్తో శ్రీశైలం దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో కేశకాండశాల తాత్కాలిక నిలుపుదల చేస్తున్నట్లుగా దేవస్థానం ఈవో కెఎస్ రామారావు చెప్పారు. శ్రీశైలంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కళ్యాణ కట్ట సిబ్బంది విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రం కోవిడ్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో హైరానా నెలకొంది. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు నిండుకోవడంతో ఆందోళన మొదలైంది. ఆక్సిజన్ కొరతతో అత్యవసర చికిత్స నిమిత్తం కోవిడ్ రోగులను హుటాహుటిన కరీంనగర్కు తరలించారు. జిల్లా కేంద్రంలోని 3 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోయాయి. పరిస్థితిని గమనించిన అధికారులు ముందస్తుగా కరోనా బాధితులను కరీంనగర్కు తరలించారు. ఈ విషయంపై జిల్లా వైద్యారోగ్య శాఖ స్పందించింది. ఆక్సిజన్ కొరత, సిలిండర్ల ఏర్పాటుపై వివరణ ఇచ్చారు. కరోనా వైరస్ నివారణకు ప్రజలు జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ను ఎమ్మెల్యే వరప్రసాద్ పరిశీలించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతిరోజు అందిస్తున్న 30 ఆక్సిజన్ సిలిండర్లను రీఫిల్లింగ్ చేసి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో హాస్పిటల్కు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో దాతలు వారి వంతు సహాయం అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ దశరథ రామారావు, రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. దాదాపు నిన్న 55 పేషెంట్లు వచ్చారని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అప్పుడు కూడా మనకి వేరే మార్గం లేదు. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్కి నో చెప్పడానికి మనకు హక్కు లేదు. చెప్తే వారు ఎక్కడికి వెళ్తారు, వేరే మార్గం కూడా లేదు. అదే సమయంలో ఇంకా వేరే ఏమేమి కావాల్సి వచ్చినా కూడా ప్రక్కన నెల్లూరు పంపించడానికి కానీ వేరే చేయడానికి కూడా మేము సూపరింటెండెంట్ గారితో అందుబాటులో ఉంటాము. మరొక్కసారి పోలీస్ సిబ్బంది వారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి, సబ్ కలెక్టర్ గారికి, ఆరోగ్య శాఖ సిబ్బందికి, సూపరింటెండెంట్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ప్రజలకు మాత్రం మరొక్కసారి హెచ్చరిక కోరుతున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు, జాగ్రత్తలు తీసుకోండి. ఏమాత్రం నిర్లక్ష్యం, ఆ నిమిషంలో మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మానవ స్వభావం ఏమిటంటే నేను బాగున్నాను కదా అని చెప్పి గబుక్కు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాం. ఆ చిన్న నిర్లక్ష్యం ఎంత ప్రమాదానికి గురితీస్తుందో మనం చూస్తున్నాం. కనుక ఒక్క నిమిషం కూడా నిర్లక్ష్యంగా ఉండిపోకుండా దయచేసి మాస్కులు పెట్టుకోండి. సామాజిక దూరం ముఖ్యం, చాలా పాటించండి. ఇది తప్ప వేరే మార్గం ఏమీ కనిపించట్లా. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి మళ్ళా వస్తుంది. దాదాపు నాకు 70 సంవత్సరాలు నాకు. నేను రావడం కారణం ఏమిటంటే నా జీవితంలో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఏ విధంగా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. ప్యాకింగ్ ప్లాంట్ లోడింగ్, అన్లోడింగ్ వ్యాగన్ స్టాపర్ అవతల విధులు నిర్వహిస్తుండగా కాంట్రాక్టు కార్మికురాలు గంధం పుష్ప మృతి చెందింది. పైలట్ డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడంతోనే స్టాపర్లు కార్మికురాలిపై దూసుకురావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామవాసిగా గుర్తించారు. కాగా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆమె కుటుంబ సభ్యులను చేరదీసి మృతురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేపటి నుండి రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్డౌన్, మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్, పలు కీలక అంశాలపై ఆరా తీసిన ముఖ్యమంత్రి. లాక్డౌన్తో అప్రమత్తమైన మందుబాబులు, వైన్ షాపుల ముందు కిలోమీటర్ల మేర బారులు తీరిన మద్యం ప్రియులు. కోదాడ చెక్పోస్ట్ వద్ద కోవిడ్ పేషెంట్ల ఆర్తనాదాలు, వాహనాల తనిఖీల్లో అంబులెన్సులు అడ్డుకున్న పోలీసులు. పెద్ద ఊర పిహెచ్సిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే, వైద్య సేవలపై ఆరా తీసిన నోముల భగత్. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.